ప్రార్థన ఆలకించే స్థలము. మన దోషములు, మన పాపములను, మన బలహీనతలను క్షమించే స్థలము. కోర్టులో న్యాయం దొరకపోవచ్చు, సుప్రీంకోర్టులో న్యాయం దొరకపోవచ్చు. దేవుని సన్నిధి, దేవుని మందిరం న్యాయము దొరికే స్థలం. మరి సమయంలో ఇత్తనాలు వేసిన వర్షం లేదయ్యా అని, ఒకవేళ నువ్వు చేసిన తప్పులను బట్టి మళ్ళీ మందిరానికి వచ్చి క్షమాపణ అడిగితే, ఈ స్థలమందు తిరిగి ప్రార్థన చేసిన ఎడలా ఆయన తిరిగి వర్షమును పంపే స్థలము. అందుకనే నీవు మందిరానికి వెళ్ళినప్పుడు నీ ప్రవర్తన జాగ్రత్త. అక్కడ ఆశీర్వాదాలు ఉన్నాయి, అక్కడ దేవుని మనస్సు ఉంటుంది. తన బిడ్డలు, తన ప్రియులు దేవుని మందిరానికి వచ్చి ఆశీర్వాదాలు పొందాలని